Hi guys, welcome to my channel. I am Yugandha Sharma and in this video I am going to explain fund-based accounting concept in non-profit organization. Let us proceed. మనం నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేటప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫండ్స్‌ని చూస్తూ ఉంటాం. ఆ ఫండ్స్‌కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని తెలుసుకోవడమే ఇది ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ లైక్ బిల్డింగ్ ఫండ్, స్పోర్ట్స్ ఫండ్, ప్రైజ్ ఫండ్, టోర్నమెంట్ ఫండ్ అండ్ పెవిలియన్ ఫండ్ ఇలాంటి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫండ్స్‌ని మనం చూస్తూ ఉంటాం. వాటికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. దీంట్లో జనరల్‌గా 5 కేసెస్ అనేది ఉంటుంది. వన్ బై వన్‌గా డిస్కస్ చేద్దాం. కేస్ 1 దేర్ ఈస్ నో స్పెసిఫిక్ ఫండ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వెషన్. మన క్వెషన్‌లో స్పెసిఫిక్ ఫండ్ అనేది ఇవ్వలేదనుకోండి. కానీ ఆ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్స్ కానీ, పేమెంట్స్ కానీ ఇచ్చినాడు అంటే దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ కేస్ 1. మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో రిసిప్ట్ సైడ్‌లో రిసిప్ట్ ఫ్రమ్ టోర్నమెంట్ అని ఇచ్చాడు 80,000 అండ్ పేమెంట్ సైడ్‌లో టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఇచ్చాడు 60,000. ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ అండ్ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే ఇచ్చున్నాడు. టోర్నమెంట్ ఫండ్ అనేది మనకి ఇవ్వలేదు. దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా అని చూద్దాం. జనరల్‌గా మనకి క్వెషన్‌లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌ని ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్‌ని ప్రిపేర్ చేస్తుంటాము. ఆ సిట్యుయేషన్ ఇక్కడ చూస్తున్నాము. చూడండి. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో మనకి ఎక్స్‌పెండిచర్ డెబిట్ సైడ్‌లో అండ్ ఇన్‌కమ్ అనేది క్రెడిట్ సైడ్‌లో ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ సైడ్‌లో మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో ఇచ్చిన టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ 60,000ని ఎంటర్ చేసుకుంటాం డైరెక్ట్‌గా. అండ్ ఇన్‌కమ్ సైడ్‌లో మనకి రిసిప్ట్ సైడ్‌లో ఇచ్చిన టోర్నమెంట్ రిసిప్ట్‌ని 80,000ని డైరెక్ట్‌గా ఎంటర్ చేసుకుంటాం. ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. వెన్ స్పెసిఫిక్ ఫండ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వెషన్. ఇప్పుడు లాస్ట్ కేస్‌లో స్పెసిఫిక్ ఫండ్ ఇవ్వకపోతే ఏంది అకౌంటింగ్ ట్రీట్మెంట్ అని చూసాము. ఈ కేస్‌లో స్పెసిఫిక్ ఫండ్ క్వెషన్‌లో ఇచ్చుంటాడు. అప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని చూద్దాం. చూడండి క్వెషన్‌లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో రిసిప్ట్ సైడ్‌లో రిసిప్ట్స్ ఫ్రమ్ టోర్నమెంట్ 80,000 ఇచ్చాడు. టోర్నమెంట్ ఫండ్ 2 లాక్స్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ పేమెంట్ సైడ్‌లో టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ 60,000 ఇచ్చాడు. దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి? ఇలాగా ఒక ఫండ్ ఇచ్చి ఆ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్స్ కానీ, ఎక్స్‌పెన్సెస్ కానీ ఇచ్చినాడంటే దాన్ని ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో మనం ఎంటర్ చేయము. డైరెక్ట్‌గా బ్యాలెన్స్ షీట్‌లో ఎంటర్ చేస్తాం. లాస్ట్ కేస్ లాగా మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎంటర్ చేయము. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్స్ గానీ, ఎక్స్‌పెన్సెస్ గానీ ఇచ్చినాడు. అప్పుడు ఆ ఫండ్ నుంచే మనం యాడ్ గానీ, లెస్ గానీ చేయాలి. అది ట్రీట్మెంట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్‌లో చూడండి పర్టిక్యులర్ ఫండ్ కాబట్టి ఆ ఫండ్ అనేది లయబిలిటీ అవుతుంది. అలాగే టోర్నమెంట్ ఫండ్ ఇక్కడ అది ఫస్ట్ ఎంటర్ చేసుకున్నాం 2,00,000. ఆ టోర్నమెంట్ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్స్ అనేది మనకి 80,000 వచ్చింది. అది యాడ్ చేసుకుంటాం ఆ ఫండ్‌కి. ఆ ఫండ్ అనేది రైజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ ఆన్ టోర్నమెంట్ అని మనకి 60,000 ఇచ్చాడు. అంటే ఆ ఫండ్ నుంచి మనము ఆ టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్‌కి యూజ్ చేసుకునింది 60,000 అందువల్ల అది లెస్ చేస్తాం. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్‌ని మాత్రమే అమౌంట్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం. 2,20,000 ఇది మన ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎంటర్ చేయము. ఈ అమౌంట్ అనేది పాజిటివ్‌గా వస్తే ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్. సేమ్ కేస్‌లో మనకి ఆ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చిన అమౌంట్ 2,20,000 అనేది నెగెటివ్‌లో వచ్చిందంటే అది ఏం చేయాలి అనేది కేస్ 3. అది చూద్దాం కేస్ 3. వెన్ ద బ్యాలెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫండ్ బికమ్స్ నెగెటివ్. సేమ్ సినారియోనే కానీ నెగెటివ్‌లో వస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ ఈ కేస్ 3 చూడండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో మనకి రిసిప్ట్స్ ఫ్రమ్ టోర్నమెంట్ 8,000 ఇచ్చాడు. టోర్నమెంట్ ఫండ్ 2,00,000 ఇచ్చాడు. నెక్స్ట్ పేమెంట్ సైడ్‌లో టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ 2,60,000 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూద్దాం. నార్మల్‌గా ఆ ఫండ్ స్పెసిఫిక్ ఫండ్ ఇచ్చాడంటే మనం బ్యాలెన్స్ షీట్‌లో ఎంటర్ చేస్తాం. ఆ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్ గానీ, ఎక్స్‌పెన్స్ గానీ యాడ్ ఆర్ లెస్ చేస్తాం.
అదే ఇక్కడ కూడా చేస్తాం. కానీ అమౌంట్ అనేది నెగెటివ్‌లో వచ్చుండాది చూద్దాం. టోర్నమెంట్ ఫండ్. టోర్నమెంట్ ఫండ్ ఎంత ఇచ్చాడో 2,00,000 అది ఎంటర్ చేసుకున్నాం. ఆ టోర్నమెంట్ ఫండ్‌కి సంబంధించిన రిసిప్ట్ కాబట్టి ఆ ఫండ్‌ని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి యాడ్ చేసుకుంటాం 8,000. నెక్స్ట్ టోర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఇచ్చాడు. దాన్ని ఈ ఫండ్ అమౌంట్ నుంచి లెస్ చేస్తాం 2,60,000. ఇప్పుడు మనకి నెట్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 52,000 నెగెటివ్‌లో వచ్చింది. నెగెటివ్‌లో వచ్చింది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ షీట్‌లో నిల్ అని వేసేస్తాం. అంటే అమౌంట్‌ని ఎంటర్ చేయము. ఐటెమ్స్‌ని మాత్రం మెన్షన్ చేస్తాం. ఆ నెగెటివ్ అమౌంట్‌ని ఇక్కడ బ్యాలెన్స్ షీట్‌లో ఎంటర్ చేయము. ఆ నెగెటివ్ అమౌంట్ వచ్చినప్పుడు ఏం చేయాలని ఇక్కడ చూస్తున్నాం. ఆ నెగెటివ్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో మనకి ఆ అమౌంట్‌ని ఎక్స్‌పెన్సెస్ కింద ఇక్కడ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎంటర్ చేస్తాం. ఎక్స్‌పెన్స్ ఆర్ టోర్నమెంట్ 52,000 మాత్రమే ఎంటర్ చేస్తాం. మనకి ఎంతైతే ఇక్కడ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్‌లో నెగెటివ్ అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్‌ని ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ కింద ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కేస్ 4 మనకి ఫండ్ అమౌంట్ అనేది ఇచ్చాడు. ఆ ఫండ్ అమౌంట్‌ని ఊరికే ఉంటే ఏం రాదని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఇన్‌కమ్‌ని ఆ స్పెసిఫిక్ ఫండ్‌కే యాడ్ చేసుకోవాలి. ఏ ఫండ్‌నైతే మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసినామో ఆ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్‌ని ఆ స్పెసిఫిక్ ఫండ్‌కే యాడ్ చేసుకోవాలి. అదే ఇక్కడ కేస్ 4లో చూద్దాం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని. వెన్ అమౌంట్ ఆఫ్ ఫండ్ ఈస్ ఇన్వెస్టెడ్. ఇక్కడ చూడండి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడు. రిసిప్ట్ సైడ్ చూడండి ఇక్కడ ప్రైజ్ ఫండ్ 80,000, డొనేషన్ ఫర్ ప్రైజ్ ఫండ్ 12,000, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 4,000. 10% పేమెంట్ సైడ్ చూడండి 10% ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 1/4/2019 80,000, ప్రైజ్ అవార్డెడ్ 14,000. ఇక్కడ ప్రైజ్ ఫండ్ అనేది ఇచ్చాడు. ఈ ప్రైజ్ ఫండ్ అనేది మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న ఫండ్. ఇప్పుడు దీనికి డొనేషన్స్ ఏమైనా మనం ఈ ఇయర్‌లో రిసీవ్ చేసుకుంటే ఈ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న ఫండ్‌కే యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రైజెస్ ఏదైనా అవార్డ్ చేస్తే అంటే ప్రైజెస్ ఇష్యూ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది లెస్ అవుతుంది కాబట్టి ఈ ప్రైజ్ ఫండ్ అమౌంట్ నుంచి లెస్ చేస్తాం. నెక్స్ట్ ప్రైజ్ ఫండ్ అమౌంట్‌ని మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఆ ఇంట్రెస్ట్‌ని ఈ ప్రైజ్ ఫండ్‌కి యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూద్దాం ఈ సినారియోకి. ఇక్కడ చూడండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్‌లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చూద్దాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్‌లో చూడండి ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్‌లో ఉన్న ప్రైజ్ ఫండ్ కాబట్టి ఎంత 80,000 అది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్‌లో కూడా ఎంటర్ చేసుకుంటాం లయబిలిటీ సైడ్‌లో. జనరల్‌గా ఫండ్ అంటేనే లయబిలిటీ సైడ్‌లోనే ఎంటర్ చేసుకుంటాం 80,000. నెక్స్ట్ చూడండి ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టున్నాం. ఇక్కడ 1/4/2019 బ్యాలెన్స్ షీట్ 1/4/2019 ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది అసెట్ కాబట్టి మనం అసెట్ సైడ్‌లో చూపించుకుంటాం. 10% ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ 80,000. 80,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టున్నారు. అది ఇక్కడ అసెట్ సైడ్‌లో చూపించుకుంటాం. నెక్స్ట్ కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్‌లో చూడండి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని. లయబిలిటీ సైడ్‌లో ఆ ప్రైజ్ ఫండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న ప్రైజ్ ఫండ్ అనేది 80,000 ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఇయర్‌లో రిసీవ్ చేసుకున్న డొనేషన్ ఫర్ ప్రైజ్ ఫండ్ అది యాడ్ చేసుకుంటాం. డొనేషన్స్‌ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అందుకే ప్రైజ్ ఫండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టున్నాం ఆల్రెడీ. అది ఇక్కడ అసెట్ సైడ్‌లో ఎంటర్ చేసుకున్నాం. ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ 80,000 అని. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఈ 80,000 ఇంటూ 10% ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి రిసీవ్ చేసుకోవాల్సింది ఎంత అంటే 10% అంటే 8,000 అవుతుంది. అది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము ఈ ఇయర్‌లో ఎంత ప్రైజెస్ అవార్డ్ చేసామో, ఇష్యూ చేసామో ఆ ప్రైస్ ఇష్యూ చేయడం వల్ల మనకి ఫండ్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అందులో లెస్ చేస్తాం 14,000. నెట్ అమౌంట్‌ని లయబిలిటీ సైడ్‌లో ఎంటర్ చేసుకుంటాం. ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడే ఎంటర్ చేస్తాం. అదే నెగెటివ్ వాల్యూ వచ్చింటే ఇక్కడ నిల్ అని వేసి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో ఎక్స్‌పెండిచర్ కింద రాసుకుంటాం. ఎక్స్‌పెన్సెస్ ఆన్ ప్రైజ్ ఫండ్ అని ఎంటర్ చేసుకుంటాం డెబిట్ సైడ్‌లో. ఇక్కడ చూడండి మనకి
10% అనేది ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దాని మీద. అంటే 80,000 మీద 10% 8,000 రిసీవ్ చేసుకోవాలి ఇంట్రెస్టు. కానీ మనం రిసీవ్ చేసుకున్న ఇంట్రెస్ట్ రిసిప్ట్ కింద ఎంత ఇచ్చాడో చూడండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ 4,000 మాత్రమే రిసీవ్ చేసుకున్నాం. అంటే ఔట్‌స్టాండింగ్ ఎంతుంది? 4,000 ఉంది. మిగిలిన బ్యాలెన్స్ 4,000 రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి కాబట్టి అది మనకి అసెట్ అవుతుంది. ఇన్‌కమ్ రిసీవబుల్ అయితే అది కరెంట్ అసెట్ అవుతుంది. అందుకే ఇక్కడ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ 4,000 అని ఎంటర్ చేసుకున్నాం. మనకి ఈ ఇయర్‌లోనే అక్రూ అయింది. కానీ అది ఇంకా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి కరెంట్ అసెట్ కింద ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి 4,000. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ సెపరేట్ వర్కింగ్ నోట్‌లో ఇచ్చాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రైజ్ ఫండ్. ఇంట్రెస్ట్ ఆన్ 10% ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. దాంట్లో 10% చూస్తే 8,000 అవుతుంది. మనం ఈ ఇయర్‌లో ఎంత రిసీవ్ చేసుకున్నామో అది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్‌లో ఇచ్చాడు 4,000. కానీ మనం యాక్చువల్‌గా ఎంత రిసీవ్ చేసుకోవాలి? 8,000 కానీ 4,000 రిసీవ్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ ప్రైజ్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి ఎంత అంటే మిగిలిన 4,000. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవబుల్ కాబట్టి అది కరెంట్ అసెట్ అవుతుంది. అందుకే ఇక్కడ అసెట్ సైడ్‌లో ఆ 4,000 రిసీవ్ చేయాల్సిన ఆ 4,000ని ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ కేస్ 5. ఈ కేస్ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాబ్లమ్స్‌లో రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటాడు. అది చూడండి. వెన్ అన్ అసెట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ స్పెసిఫిక్ ఫండ్. స్పెసిఫిక్ ఫండ్ ద్వారా ఒక అసెట్‌ని క్రియేట్ చేస్తే దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. 31st March 2019 బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. లయబిలిటీ సైడ్‌లో చూడండి క్యాపిటల్ ఫండ్ 20 lakh ఇచ్చాడు. పెవిలియన్ ఫండ్ 8 lakh ఇచ్చాడు. పెవిలియన్ అంటే ఏం లేదండి, పెద్ద ఆడిటోరియం లాగా. మనం జనరల్‌గా స్టేడియం చూసుంటాము. స్టేడియం చుట్టూ అందరూ ఆడియన్స్ అంతా కూర్చొని ఉంటారు. అదే పెవిలియన్ అంటాము. ఆ పర్టిక్యులర్ పర్పస్‌కి ఫండ్‌ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది పెవిలియన్ ఫండ్ అంటాము. ఇక్కడ క్యాపిటల్ ఫండ్ ఇచ్చాడు. పెవిలియన్ ఫండ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు. డొనేషన్ రిసీవ్డ్ ఫర్ పెవిలియన్ ఆన్ 15th September 2019 ఈస్ రూపీస్ 10 lakhs. ఆ పెవిలియన్ ఫండ్‌కి ఇక్కడ డొనేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న పెవిలియన్ ఫండ్. ఈ ఇయర్‌లో మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం డొనేషన్ అంటే 10 lakhs. అంటే ఈ పెవిలియన్ ఫండ్‌కి ఈ డొనేషన్ రిసీవ్డ్‌ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఎక్స్‌పెండిచర్ ఆన్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ పెవిలియన్ డ్యూరింగ్ ద ఇయర్ 6 lakhs. కన్‌స్ట్రక్షన్ వర్క్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ నాట్ యెట్ కంప్లీటెడ్. ఆ పెవిలియన్ అంటే స్టేడియం అనేది కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ కాలేదు. కన్‌స్ట్రక్షన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఎంత అంటే 6 lakh ఎక్స్‌పెండిచర్ చేశారు ఇందాక. ఇది డేటా ఇచ్చాడు. ఈ డేటాని బేస్ చేసుకొని మనము అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూడండి. బ్యాలెన్స్ షీట్ 31st March 2020. లయబిలిటీ సైడ్‌లో క్యాపిటల్ ఫండ్ ఎంతైతే ఇచ్చాడో 20 lakh అది ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ పెవిలియన్ ఫండ్ మనకి 8 lakhs ఇచ్చాడు. అది ఎంటర్ చేసుకున్నాం. ఈ పెవిలియన్ ఫండ్ కోసం మనము డొనేషన్ రిసీవ్ చేసుకున్నాం. ఎంత అంటే 10 lakhs అది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ పెవిలియన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే పెవిలియన్ కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది. దానికి ఎంత ఖర్చు పెట్టున్నామంటే ఇంతవరకి 6 lakhs. ఎంతైతే మనం ఖర్చు పెట్టామో ఆ ఎక్స్‌పెన్స్‌ని ఇక్కడ లెస్ చేస్తాము. అంటే పెవిలియన్ ఫండ్ నుంచి తగ్గిపోతుంది ఆ 6 lakhs. నెట్ అమౌంట్‌ని మాత్రమే ఇక్కడ పెవిలియన్ ఫండ్‌కి సంబంధించిన ఔటర్ కాలమ్‌లో ఎంటర్ చేసుకుంటాం 12 lakhs. ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నంత వరకే మనం ఎలా పిలుస్తామంటే పెవిలియన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. ఆ పెవిలియన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని ఇక్కడ అసెట్ సైడ్‌లో చూపిస్తాం. అంటే ఇక్కడ 6 lakh అనేది ఇక్కడ ఎక్స్‌పెండిచర్ జరిగింది కాబట్టి ఇక్కడ లెస్ చేస్తాం పెవిలియన్ ఫండ్ నుంచి. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్‌లో ఉంది కాబట్టి అది అసెట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ అసెట్ సైడ్‌లో పెవిలియన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తాం. 6 lakhs. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక అసెట్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఒక అసెట్ క్రియేట్ అయిందో లయబిలిటీ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఒక అసెట్ ఇంక్రీజ్ అయింది. లయబిలిటీ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంతైతే మనం లెస్ చేసామో ఆ వాల్యూని ఇక్కడ క్యాపిటల్ ఫండ్ కింద యాడ్ చేసుకుంటాం. అదే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పెవిలియన్ ఫండ్ అని సేమ్ 6 lakhని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ అసెట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఒక లయబిలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ అసెట్ ఎందువల్ల క్రియేట్ అయింది? ఈ పెవిలియన్ ఫండ్ ఎక్స్‌పెండిచర్ ఎంతైతే ఇంకా చేశారో అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. అందువల్ల క్రియేట్ అయింది.
ఎంతైతే మనం ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ చేసి ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది క్రియేట్ అయిందో సేమ్ అంతే అమౌంట్‌కి మనము ఇక్కడ క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేసుకోవాలి. 6,00,000ని యాడ్ చేసుకున్నాం. అదే ఇక్కడ నోట్ పాయింట్‌లో ఇచ్చుంటాను చూడండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనం ఏం చేసామో అది. కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పెండిచర్ ఈస్ ఇంకర్డ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ ఎన్ అసెట్ దట్ ఈస్ బిల్డింగ్ ఎ పెవిలియన్. మనం ఎంత ఎక్స్‌పెండిచర్ ఇంకర్ చేసామో ఆ పెవిలియన్ కన్‌స్ట్రక్షన్‌ని చేయడం కోసం ఎంతైతే మనం ఎక్స్‌పెండిచర్ ఇంకర్ చేసామో అది అసెట్ అవుతుంది. క్రియేషన్ ఆఫ్ అసెట్ అవుతుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇఫ్ అన్ అసెట్ ఇక్కడ ఫార్ములా చూడండి. బ్యాలెన్స్ షీట్ ఫార్ములా మీకు తెలిసిందే. అసెట్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. అసెట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్ అవుతుంది. ఇక్కడ అసెట్ అనేది ఇఫ్ అన్ అసెట్ ఈజ్ క్రియేటెడ్, ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడ పెవిలియన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 6,00,000 అంటే ఇక్కడ 6,00,000 అనేది ఇంక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్ అయిందంటే మనము లయబిలిటీ సైడ్‌లో కూడా మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే క్యాపిటల్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇట్ షుడ్ ఆల్సో బి ఇంక్రీజ్. అదే ఇక్కడ ఒక లయబిలిటీ నుంచి దాన్ని క్యాపిటల్‌కి యాడ్ చేస్తున్నాం. ఒక లయబిలిటీని తగ్గిస్తున్నాం. ఆ అమౌంట్‌ని క్యాపిటల్‌కి యాడ్ చేసుకుంటున్నాం. హెన్స్ ద అమౌంట్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ పెవిలియన్ ఫండ్ టు క్యాపిటల్ ఫండ్. ఇది ఫండ్ బేస్డ్ అకౌంటింగ్‌కి సంబంధించిన 5 కేసెస్. ఈ 5 కేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఈ 5 కేసెస్ నుంచి ఏదైనా ఒక కేసెస్ అనేది ఎప్పుడూ రెగ్యులర్‌గా అడుగుతుంటాడు. ఈ 5 కేసెస్‌ని మనం బాగా తెలుసుకుంటే ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this we end of this session. We'll continue the remaining concepts in next session. Thank you for watching my video.